ఫ్రాన్స్ మరియు స్లోవేకియా దేశాల్లో తన హై ప్రొఫైల్ అధికారిక పర్యటనలు విజయవంతంగా ముగించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భారత్కు తిరిగి పయనమయ్యారు. టెక్నాలజీ, ఇన్నోవేషన్స్ మరియు ద్వైపాక్షిక వాణిజ్య రంగాల్లో సరికొత్త మైలురాళ్లను లెక్కిస్తూ ఈ పర్యటన ముగిసింది. యూరప్లోని ఈ రెండు కీలక దేశాలతో భారతదేశ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఈ పర్యటన మరింత ఉన్నత స్థాయికి చేర్చింది. ప్రధాని నరేంద్ర మోడీ జరిపిన ఈ రెండంచెల యూరప్ పర్యటన అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. అటు ఫ్రాన్స్, ఇటు స్లోవేకియా దేశాధినేతలతో జరిగిన ద్వైపాక్షిక చర్చల్లో రక్షణ, ఆర్థిక రంగాలతో పాటు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞాన మార్పిడిపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ముఖ్యంగా డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, క్లీన్ ఎనర్జీ మరియు ఇన్నోవేషన్ స్టార్టప్స్ విషయంలో ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక సహకారానికి ఈ పర్యటన మరింత బలాన్నిచ్చింది. గ్లోబల్ ట్రేడ్ మరియు ఇన్వెస్ట్మెంట్లకు సంబంధించి ఈ పర్యటనలో అనేక కీలక ఒప్పందాలు జరిగాయి. పర్యటన అత్యంత ఫలప్రదంగా సాగిందని, ఈ బంధం భవిష్యత్తులో మరిన్ని అద్భుత ఫలితాలను ఇస్తుందని ప్రధాని మోడీ ఆశాభావం వ్యక్తం చేస్తూ ఢిల్లీకి బయలుదేరారు. గ్లోబల్ లీడర్గా అంతర్జాతీయ వేదికలపై భారతదేశ కీర్తిని, వాణిజ్య అవకాశాలను పెంచడంలో ప్రధాని మోడీ యూరప్ పర్యటన మరోసారి కీలక పాత్ర పోషించింది.